హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో లుధియానా మండికి వచ్చి ఈ రోజుతో అయితే 10 రోజులు అన్నమాట. అండ్ ఈ 10 రోజులకు నిన్న సాయంత్రం అయితే మన బండి పట్టా అయితే ఊడదీయడం అయితే జరిగింది. అండ్ ఈరోజు నైట్ వచ్చేసి ఒక 3 నెట్ల వరకు అయితే అన్లోడ్ అయితే చేశారు. పొద్దున దిగుతాయని చెప్పేసి అయితే అన్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజు మిగిలిన సగం అయిపోయి నైట్ వరకు ఒక 2-3 నెట్లు బ్యాలెన్స్ ఉంటాయి కావచ్చు. మ్యాక్సిమం నేను అనుకునేది ఏంటంటే రేపు నైట్ వరకు అయితే మన బండి అయితే మొత్తం పూర్తిగా అన్లోడ్ అయిపోయి బయటకు వెళ్తుంది అని అయితే అనుకుంటున్నా. సో చూద్దాం మరి, ఇంకా 2 రోజులు పడుతుందా, ఇవాళనే అయిపోతుందా ఏంటి అని చెప్పేసి. సో ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికీ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సండే ఉదయం మార్కెట్ అయితే జరుగుతూ ఉంది. ఇది మొత్తం లైవ్ ఫిష్ అయితే వెళ్తూ ఉంది. ఆటోలల్లో ఇట్లా కట్టేసి అందులో వాటర్ పోసి చేపలు అయితే తీసుకుపోతూ ఉంటారు. మన వెనక బండి, మన ముందు పట్ట అయిపోయిన బండి అయితే మళ్ళీ అటు పార్కింగ్లోకి అయితే పంపించారు. డైరెక్ట్ బొలేరోలోకి వేస్తారు కావచ్చు అక్కడ నుండి. మన 4 నెట్లు అయితే దిగినాయి. చూద్దాం ఈరోజు ఎన్ని బాక్సులు అన్లోడ్ అవుతాయో. సండే కదా, కొంచెం ఎక్కువనే దిగే అవకాశం అయితే ఉంది. అదృష్టం కొద్ది ఇవాళ అన్లోడ్ అయ్యి మొత్తం అయిపోతే కొంచెం బెటరు. టైం వచ్చేసి 10 అయితే అవుతూ ఉంది. అన్నం వండుకోవాలి. మొత్తం ఈ ఆటోలు అన్నీ లైవ్ ఫిష్ కోసం వచ్చిన బాపతి. అటు సైడ్ డీసీఎంలు అయితే ఉన్నాయి కదా, అందులో లైవ్ ఫిష్ అయితే వస్తూ ఉంది. వాళ్ళు కూడా ఇట్నే కవర్లు కట్టేసుకొని ఆక్సిజన్ కోసం మోటార్లు పెట్టేసుకొని వాటర్ అయితే తిప్పేస్తూ ఉన్నారన్నమాట, చేపలు చావకుండా. మనం వచ్చేసి అన్లోడింగ్ పాయింట్ ఇది. అరోరా ఫిష్ అండ్ గబ్బా ఫిష్, జితేందర్. కొందరు దిగురి. 4వ నెట్టు స్టార్ట్ చేసి ఒక లైన్ దించారు. అంటే పైన 4 బాక్సులు దిగినాయి. మొత్తం ఎన్ని అంటే 5 25 + 4 ఒక నెట్కి 29 బాక్సులు లోడ్ అయితే చేసిరు. కర్రీ అయితే నిన్న చేసుకున్న కర్రీ అయితే ఉంది, టమాటా ఎగ్. అండ్ ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకున్నాము. టైం వచ్చేసి 10:30 అవుతా ఉంది. సో 10:30కు రైస్ అయిపోతే ఇంత తినేస్తాము. తినేసి ఇక వెయిట్ చేస్తాం అన్లోడింగ్ కోసం. అయితే టమాటా ఎగ్ కర్రీ నైట్ అయితే చేసుకున్నాం. ఏం లేదు, రోజు మాకు తినేటప్పుడు ఈ సినిమా కంపల్సరీగా ఒకటి బాస్మతి రైస్. ఈ చుట్టుపక్కల చెర్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ నుండి లైవ్ ఫిష్ అయితే తీసుకొని అయితే వస్తూ ఉన్నారు. సైజు ఏ సైజు అంటే ఆ సైజు పట్టుకొని అయితే వస్తూ ఉన్నారు చిన్న చిన్న డీసీఎంస్లలో. అండ్ ఇక్కడ ఆటో చూస్తున్నారు కదా, ఈ ఆటో వెనక పట్టా కట్టారు చూడండి. కొత్త పట్టాలు అయితే ఈ విధంగా కట్టేసి అందులో వాటర్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నారు. ఫిల్ చేసేసి ఈ లైవ్ ఫిష్ అయితే అందులో వేసుకుంటే బతికిన చేప బతికినట్టే తీసుకొని అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ మా కింద కూడా వాటర్ అయితే చాలానే ఉన్నాయి. అందులో కూడా ఏమన్నా చేపలు పడ్డా మధ్యాహ్నం వరకు అయితే బతుకుతాయి. అండ్ లైవ్ ఫిష్ వచ్చినాక ఈ విధంగా డ్రమ్ములతో అయితే తీసేస్తున్నారు. కొనేవాళ్ళు కూడా అక్కడనే ఉంటున్నారు. అండ్ ఇటు మనకు రైట్ సైడ్లో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనం తీసుకొచ్చిన చేపే, పంకజ్ పిల్లలు. అండ్ ఈ పంకజ్ పిల్లలు కూడా లైవ్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం వాటికైతే ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అండ్ మనం ఒకసారి అయితే అమ్మే ప్లేస్కి అయితే కూడా వెళ్ళి అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కటింగ్ చేసి అమ్మే ప్లేసు. పెద్ద పెద్ద చేపల కానీ చిన్న చిన్న చేపల వరకు కూడా మొత్తం అయితే ఇక్కడనైతే ఉన్నాయి. అండ్ చుట్టూ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ అయితే చేసి ఇస్తారు. అండ్ పార్కింగ్ పక్కకే ఉంటుంది. లైవ్ ఫిష్ ఉంది కాబట్టి ఈ చేప మనం కూడా తినొచ్చు. అంటే మనం ఎక్కువ మన దగ్గర నార్మల్గా లైవ్ ఫిష్ తీసుకొని అయితే తింటూ ఉంటాం కదా, ఈ విధంగా ఐస్లో పెట్టి ఇన్ని రోజుల తర్వాత అయితే తినాం కదా. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి మనం చేపలు తినాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని అయితే తినొచ్చు. అండ్ దీని పక్కనే మన పార్కింగ్ అయితే ఉంటుంది. సో ఈ రోజు నుండి బండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ పండుగ తర్వాత లోడ్ అయిన బండ్లు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట కొన్ని. అండ్ ఒక బండి అయితే మా ముందైతే వచ్చింది. ఆ బండి అయితే పాపం వచ్చి దగ్గర 17 రోజులు అయితే అవుతూ ఉందంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆపోజిట్లో 1718, అది వచ్చేసి అయితే చాలా రోజులు అయితే అయిపోయింది బండి. పాపం ఆ బండి ఎప్పుడు అన్లోడ్ చేస్తారో ఏంటో మరి. పట్టా ఇప్పుడు డే 2. సో ఇప్పుడే వచ్చిర్రు. పట్టా అయితే మొత్తం ఇప్పుతారంట. మొత్తం ఇప్పుతారంటే
మన పొలంలో మొలకలు వచ్చినట్టే నాకు తెలిసి అన్లోడ్ అయిపోద్ది. అయితే ఈరోజు అయింది, లేకపోతే ఇలా కూడా ఇక్కడనే బండ్ అవుతుంది. సో ముందుగా అయితే వెళ్ళిపోదాం. ఊక పోసేది ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి పట్ట ఇప్పేసుకొని ఊక మొత్తం అక్కడ త్వరలో కొట్టేసుకొని వచ్చేసి పాయింట్లో పెట్టేద్దాం, అన్లోడింగ్ పాయింట్లో. ఈరోజు పట్ట అయితే మొత్తం ఇప్పేసాము. అండ్ ఊక కూడా మొత్తం క్లియర్ అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ ఆ పట్టాలన్నీ కింద వేస్తాడు. పైన వేసిన పట్ట ఇట్లా సైడ్ పట్టాలు అయితే సైడ్కే ఉంటాయి, పైన వేసిన పట్ట కిందికి వేస్తాడు. ఆ పట్టా తీసేసి మర్చేసుకొని డీజిల్ ట్యాంక్ మీద పెట్టేసుకుంటే సరిపోయిద్ది. మన ముందు బండి అయితే వెళ్ళిపోయింది అనమాట, అది పూర్తి అన్లోడింగ్ అయితే. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆ బండిలో ఒక 30 బాక్సులు అట్లా ఉన్నాయి. మనవి కూడా నైట్ వరకు ఆ 30 బాక్సులు మిగిలి రేపు ఈ టైం వరకు పూర్తిగా అన్లోడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి ఇంతవరకు అయితే. చూద్దాం మరి. అయితే ఈరోజే మొత్తం అయితే అదృష్టం, లేదంటే ఇక ఈ ఒక్క నైట్ ఇక్కడ పండుకోవాల్సిందే. రేపు అన్లోడ్ చేసేసుకొని కిరాయి ఇట్లా తీసేసుకొని వెళ్ళిపోదాం బయటికి. మన ముందు బండి అయితే ఈరోజు అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది. సో ఇక వాళ్ళైతే టైర్లు ఇట్లా మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నారు. బాక్సెస్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది దించడం స్టార్ట్ చేసి. అది అయిపోయాక మళ్ళీ మన బండి అయితే పెడతారు. నాకు తెలిసి సేమ్ మన బండి కూడా రేపు ఈ టైం వరకు అన్లోడ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం ఒకవేళ ఆర్డర్స్ గట్టిగా ఉంటే ఈ నైట్కే మనది కూడా అన్లోడ్ అయితే కావచ్చు అనమాట. సో టైర్లు అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నారు. ఆ బండి మొత్తం అన్లోడ్ అయిపోయాక దాన్ని అక్కడ నుండి తీసేసి మళ్ళీ మన బండి అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మన ముందు బండి అయితే అన్లోడ్ అయింది, బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు వెనక పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసి ఆ లోపల మొత్తం క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఆ థర్మాకోల్ షీట్లు ఇట్లా మొత్తం మన బండి ఎప్పుడు పెట్టిస్తారు ఇక. ఆ బండి అయితే మొత్తం అన్నీ క్లియర్ అయితే చేసేసారు బాక్సులు. మన బాక్సులలో నుండి తీసేసిన చేపను అయితే మొత్తం అయితే ఈ విధంగా కింద పోసేసి మొత్తం ఖరాబ్ ఏం కాలేదు, కాకపోతే ఆ ఐస్కు మొత్తం ఇట్లా జిగురు టైప్ అయితే వచ్చేసింది అనమాట. దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రీప్యాకింగ్ అయితే చేసి వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా చేపలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఖరాబ్ కాలేదు, మ్యాక్సిమం ఇంకా కొన్ని రోజులు అయితే ఖరాబ్ అయింది. సమ్మర్ అయితే ఈ పాటికి ఎప్పుడో ఖరాబ్ అయిపోయేది, ఈ శీతాకాలం కాబట్టి అయితే ఖరాబ్ కాలేదు చేప. ఇక్కడ మన సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అవైలబుల్ లేదు. న్యూట్రీ ప్లస్ రీఫైండ్ సోయాబీన్ ఆయిల్ అయితే తీసుకున్నాం. సోయాబీన్ ఆయిల్ మరి ఎట్లుంటుంది, గుడ్ ఫర్ హెల్త్. కాకపోతే మనం రెగ్యులర్గా అయితే ఇదైతే తినాం మన సైడ్. మోస్ట్లీ గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనం వాడతాం. సరే చూద్దాం ఇది ఎట్లుంటుందో. సోయాబీన్ కూడా తింటారు, కాకపోతే మనం ఎప్పుడు మన సైడ్ ఎక్కువ వాడాం అన్నమాట. ఇది ఇక వంట స్టార్ట్ చేసేస్తాం. మన దగ్గర బండ్లు అయితే ఖాళీ అయినాయి. ముందు మన బండి పెట్టమంటారు కావచ్చు మరి. ఇప్పుడు షాప్ ముంగట్నైతే ఆటోలు అయితే అడుగుతూ ఉన్నారు. ఆ ఆటోలు బయటకు వెళ్ళిపోయాక మన బండి పెట్టిస్తారు కావచ్చు మేబీ. పైన లోడ్ పైన వేసిన ఐస్ తీస్తూ ఉన్నారు. కొన్ని నిమ్మలాగా ఆయన బండ్ల మీద వేసేవి మామూలుగా కొడతారు. సో మటన్ కర్రీ అయితే వండుకున్నాం ఈరోజు బండి అన్లోడ్ అయ్యే సందర్భంగా. రైస్ అయితే అవుతా ఉంది, బాస్మతి రైస్. బిర్యానీ మరి డైరెక్ట్ బిర్యానీ అయితే కాకపోయిందమ్మా, మర్చిపోయావా? లేచి ఊద పెడితే అదే బిర్యానీ. అవు మంచిగా మూలుగా బొక్కలు కొట్టించుకుంటున్నాం ఇవాళ. బండి అన్లోడ్ చేస్తారు, సగం అయిపోయింది. ఇంకో 2 నెట్లో 3 నెట్లో దించుతారు కావచ్చు. 2-3 నెట్లు దించేసి మళ్ళీ ఆపేసి రేపటి కానీ పెడతారు. ఎందుకంటే చెప్పిండి ఇంతకుముందే ఫుల్ అయితే అన్లోడ్ కాదు, ఎన్నో కొన్ని బాక్సులు అయితే ఉంటాయని చెప్పేసి. నాకు తెలిసి ఇవాళ ఒక బండి ఖాళీ అయింది కదా, మనతో పాటు లోడ్ అయింది, దాని కిరాయి అయితే ఇచ్చేసింది కదా. మళ్ళీ ఇప్పుడే నా బండి కూడా మొత్తం అన్లోడ్ చేసింది అనుకో, మళ్ళీ నేను కిరాయి కనిపోతా. కాబట్టి ఇవాళ బండి అయితే నాకు తెలిసి అన్లోడ్ చేయడు, రేపు చేస్తాడు. రేపు చేసి రేపు సాయంత్రం ఈ టైంకు మన కిరాయి ఇచ్చి మనను కూడా వెళ్ళగొడతాడు. నేనైతే అదే అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు బండ్లు కూడా వచ్చి లేవు అనుకుంటా, మన ఒక్క బండే ఉన్నది. మన బండి అన్లోడ్ చేసేస్తే రేపు ఎల్లుండి కన్నా రేపు నైట్ కన్నా ఇంకో బండి వస్తే
వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా 3:30 నెట్లయితే బాకీ ఉన్నాయి మన బండిలో. అండ్ ఇప్పుడే షాప్ కూడా ఓపెన్ చేశారు మనది. కాకపోతే మార్నింగ్ టైంలో అన్లోడ్ అయితే జరగదు, ఎందుకంటే మొత్తం లైవ్ ఫిష్ వెహికల్స్ అయితే వచ్చేసినాయి. అటు సైడ్ మీరు చూస్తున్నాయి మొత్తం లైవ్ ఫిష్ బండ్లు అన్నమాట. అండ్ ఈరోజు అన్లోడ్ అయిపోద్ది మనది. సాయంత్రం అన్లోడ్ అయిపోతే నైట్కి అయితే కిరాయి అయితే ఇచ్చేస్తాడు. సో ఇన్ని రోజులు మేమైతే ఒక చిన్న రహస్యం తెలియక చలికైతే చచ్చిపోయాను. అందరూ ఇట్లా థర్మాకోల్ షీట్లు మన ఫ్రంట్ విండ్షీల్డ్కి పెట్టుకుంటా ఉంటే నేను ఎందుకో అనుకున్నా, జస్ట్ ఎండ రాకుండా అనుకున్నా. కాకపోతే నైట్ మేము ట్రై చేసినాం అన్నమాట. ఇట్లా థర్మాకోల్ షీట్ అయితే ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే అడ్డం పెట్టేసినాం. అంత చలి అయితే లోపలికి రాలేదు. అండ్ లోపల అద్దానికి కూడా ఇట్లా వాటర్ గిట్ల వచ్చాయి కదా మొత్తం, అట్లా కూడా రాలేదు ఇది పెడితే. అండ్ అట్ లాస్ట్కి అయితే ఉంది కదా, ఆ లాస్ట్కి సరిపోలే కదా, అక్కడ లోపల సైడ్ అయితే వాటర్ వచ్చేసినాయి. ఇది ఉన్నంత స్పేస్లో అయితే వాటర్ అయితే రాలేదు. ఒకసారి లోపలికి కూడా ఎక్కైతే చూపిస్తాను మీకు. సో నైట్ అయితే కొంచెం మంచి నిద్ర పట్టింది అనమాట, చలి పెట్టకుండా. ఒకసారి లోపల కూడా చూద్దాం పదండి, ఇది పెట్టిన కాడ ఎట్లుంది పెట్టని కాడ ఎట్లుంది అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిఫరెన్స్, ఇక్కడ కొంచెం కూడా వాటర్ అయితే రాలేదు. అండ్ నేనైతే ఏం తుడవలేదు. సో చూడండి, కొంచెం కూడా వాటర్ అయితే ఏం రాలేదు. అండ్ ఇటు సైడ్ చూడండి, అది లేని ప్లేస్లో, కరెక్ట్ అది లేని ప్లేస్లో ఈ విధంగా మొత్తం వాటర్ అయితే వచ్చేసినాయి మిర్రర్కి బ్యాక్ సైడ్. సో ఇటు చలి ప్రాంతాలకు వచ్చినప్పుడు చేపలలో అయితేనే మనకి థర్మాకోల్ షీట్లు అయితే మనకు అవైలబుల్గానే అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే మన బండ్లు వేసుకొస్తాం కదా, సో అవి ఇట్లా ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే ఇట్లా థర్మాకోల్ షీట్ పెట్టుకోండి. కొంచెం చలి అయితే రాదు, కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మంచిగా ప్రశాంతంగా పండుకున్నాం. రోజు ఆ చలికి పొద్దుగాల 5ంటికే మేలుకు వచ్చేదిలే, కానీ ఇవాళ దగ్గర 8 దాకా మంచిగా పండుకున్నాను నేనైతే. మామ ఇంకా లేవలేదు. మామ రోజు రాత్రి 2 సినిమాలు చూసే పండుకుంటాడు 12-1ంటికి. అంతేనమ్మా? లేచిటు మా షాప్ వాడు ఇంకో బండి దించుకుంటాడు. మరి ఈ బండి దించుకుంటే మన బండి దించుతాడా? మరి 2 దించుతా 2 బండ్ల కిరాయి ఇవ్వాల్సి వస్తుందని మన బండి ఆపుతాడా? ఏందిరా నాయన, రోజు టెన్షన్ పెట్టి సాగు కొడతాడు. ఇంకో బండి పెట్టారు 3259, అది కూడా 3 నెట్లే ఉన్నది, మనది కూడా 3 నెట్లే ఉన్నది. 2 బండ్లు దిగితే అదృష్టం కొద్దీ 2ంటికి కిరాయి ఇచ్చి నైట్ వదిలేస్తాడు. పైసలు లేకపోతే మాత్రం ఆ బండి దించి ఈ బండి ఆపుతాడు. ఇదో గోస. మళ్ళా ఈ బండి పెడితేనే నాకు భయం అవుతుంది, మనది ఇవాళ చేస్తాడే చేయడానికి. ఆ బండిలో ఒక 4 బాక్సులు అయితే ఇక్కడ ఉన్న టాటా ఏసీలో వేసారు. ఈ టాటా ఏసీ నాకు తెలిసి మన బండికే వస్తున్నట్టుంది. చూద్దాం, ఎస్ఎస్ఎఫ్ అది బాక్సులు మన బండికే ఖాయం అయితే చేస్తాను. మరి టాటా ఏసీ ఎన్ని బాక్సులు దిగుతాయి కదా, 5 బాక్సులు దించారు ఆ లారీల నుండి. ఏందిరయ్యా, ఏం చేస్తున్నా? ఏం దొరుకుతుంది నీకు అక్కడ తినడానికి? పైకి ఎక్కినావు. అట్లా పోయే టాటా ఏస్కైనాయి కొన్ని. ఈ ఆటోకి ఒక 6 వేసిర్రు. ఇంకొక 60 బాక్సుల దాకా ఉంటాయి, 60-65 బాక్సుల దాకా అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు కూడా అడిగిన, ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది నీ బండి, వేరే బండ్లు అవి మాయి కాదు, మాకు వేరే సరుకు కొంచెం అవసరం ఉండి వేరే బండి దించుకున్నాం కొంచెం అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. మన సరుకు పూర్తిగా వీళ్ళదే. సో అయిపోద్ది ఈరోజు. కూర అయితే ఒకటే పూట వండుకుంటా ఉన్నానులే, కానీ అన్నం ఏ పూట ఆ పూట అయితే వండుకుంటా ఉన్నాను. ఎందుకంటే మరీ చల్లగా అయిపోతే సప్పగా అయిపోతుంది అన్నం, తినలేకపోతాను చలన్నం. అట్లా అని చెప్పేసి ఏ పూట కాపూటే రైస్ అయితే పెట్టేసుకొని తింటా ఉన్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 10 అయితే అవుతా ఉంది. అన్నం అయితే వండుతూ ఉన్నాడు మామ. నైట్ కర్రీ అయితే ఉంది, అది వేసేసుకొని తినేస్తే మళ్ళీ కూర గురించి మళ్ళీ సాయంత్రం ఆలోచించుకోవాలి. ఎట్లా సాయంత్రం వరకు బండి అన్లోడ్ అయిపోతాయి కాబట్టి కొంచెం సంతోషంగా ఉంటాం. ఏదో కూర అయినా నడుస్తూనే ఉంటుంది. సాయంత్రం అంటే చెప్పిండుగా, మరి లోడింగ్ ఏదన్నా మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఒక 2-3 ట్రాన్స్పోర్టర్లకు ఫోన్ చేసి పెడితే సాయంత్రం వరకు బండి అన్లోడ్ అవుతుంది అని చెప్పి పెడితే ఒక పని అయిపోతుంది. చూద్దాం, ఇక అన్నం తినేసి ఫోన్లు కొట్టడం స్టార్ట్ చేద్దాం 12-1 వరకు అట్లా. కూర గడ్డగట్టింది, మళ్ళీ కొంచెం వేడి చేస్తే
మళ్ళీ గ్రేవీ అవుతుంది. మొత్తం ఆయిల్ అయితే నిన్న సోయాబీన్ ఆయిల్ అయితే తెచ్చినాం కదా, సోయాబీన్ ఆయిల్ టేస్ట్ పర్లేదు, సూపర్ ఉన్నది. మటన్ నాకు తెలిసి ఆయిలే అనుకుంటా మా టేస్ట్. సోయాబీన్ ఆయిల్ మటన్ కర్రీ అయితే సూపర్ ఉన్నది టేస్ట్. నేను ఎట్లుంటుందో అనుకున్నా కానీ నెంబర్ 1 ఉన్నది. కొంచెం వెయిట్ చేసేసుకొని ఇంకా తినేస్తాం. తినేయడానికి కొన్ని పేపర్లు అవసరం. ఆ పేపర్లు మరి ఇక్కడ చాలామంది అడగరట, కాకపోతే ఈ పార్టీ కంపల్సరీ ఆ పేపర్లు ఉంటేనే ఇస్తాడట. ఏం పేపర్లు కావాలి ఏంటిది అనేది మీకైతే ఒకసారి చూపిస్తా. మన బండి కోసం అయితే ఇప్పుడు 2 వెహికల్స్ అయితే వచ్చి రెడీగానైతే ఉన్నాయి. ఇప్పుడు పెడుతున్నారు కదా టాటా ఏసీ. ఈ టాటా ఏసీ అయితే ఒకటి, ఈ టాటా ఏసీకి అయితే కొన్ని బాక్సులు ఎంత 19 బాక్సులు అయితే వేస్తారంట. అండ్ అటు మన బండికి ముందు సైడ్ వచ్చేసి బొలెరో కూడా రెడీగానైతే ఉంది. ఈ బొలెరోలో అండ్ టాటా ఏసీలో ఎన్ని బాక్సులు అయితే పోతాయో అన్ని బాక్సులు అయితే దించేసుకుంటారు. దించేసుకున్నాక మిగిలింది మనకు షాప్ దగ్గర అయితే పెట్టేస్తారు. షాప్ దగ్గర పెట్టేసి మొత్తం అయితే అన్లోడ్ అయితే చేస్తామని అయితే చెప్పారనమాట. సో ఇక్కడ ఈ టీషర్ట్ అతను అయితే ఉన్నాడు కదా, ఆయన మనకి ఇక్కడ గుమ్మస్తా కావచ్చు మేబీ, ముఖేష్ భాయ్. సో ముఖేష్ భాయ్ అని అడిగితే చెప్పాడు, ఈరోజు అయిపోతుందిలే, రేపటికి లోడ్ మాట్లాడుకొని పెట్టుకో అని చెప్పేసి అయితే అన్నాడు. సో అదొక సంతోషమైన ముచ్చట. మనకు అన్లోడ్ అయితే ఇప్పటికే దగ్గర 11వ రోజు. రేపు అంటే ఇక మొత్తం ఇక 11వ తారీఖు మనకు బండి అక్కడ లోడ్ అయింది. ఇక్కడ ఈరోజు అంటే ఈ వీడియో తీసే రోజు వచ్చేసి జనవరి 26 రిపబ్లిక్ డే. అంటే ఎన్ని రోజులు అయిందో చూడండి, దగ్గర 15 రోజులు అయితే పట్టింది. సో ఆ టాటా ఏసీకి అయితే లోడింగ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి బొలెరో అయితే పెట్టిస్తూ ఉన్నారు. ఈ బొలెరోకి కూడా ఎన్ని బాక్సులు కావాలో అన్ని బాక్సులు అయితే వేసేస్తారు. అండ్ స్టార్టింగ్లో వేసిన బాక్సులలో కొంచెం ఐస్ అయితే తక్కువైపోయింది. సో ఆ తక్కువైపోయింది అయితే చెక్ చేశారు. చెక్ చేసి మరి ఏం చేస్తారో చూడాలి. నాకు తెలిసి వేస్తే ఈ బొలెరోకి అయితే వేస్తారు, లేదంటే మళ్ళీ బొలెరో అటు షాప్ దగ్గర పెట్టించేసి మళ్ళీ ఐస్ ప్యాకింగ్ అయితే చేస్తారు. చేసి ఫైనల్కి అయితే పెట్టేసాము. ఇప్పుడు మన బండి పూర్తిగా అన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు కిరాయి గురించి అయితే చూసుకుందాం. కిరాయి వచ్చేసి మన బండికి 1,85,000 రూపాయల కిరాయి. అండ్ ఇందులో మనకు 70,000 అడ్వాన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 70,000 కూడా అడ్వాన్స్ ముచ్చట చెప్తాయినండి. ఈ 70,000 11,900 కటింగ్. 11,900 అంటే 5,000 రిటర్న్ బ్యాలెన్స్ పెడతారనమాట. ఈ 5,000 వచ్చేసి మనకు పట్టాలు ఇక్కడ నుండి మన చేపల పట్టాలు, ఈ తెల్ల పట్టాలు ఉన్నాయి కదా, సో వాటికి 5,000 రిటర్ను, 6,900 లోడింగు. ఈ 70,000 నుండి 11,900 తీసేస్తే 58,100 రూపాయలు. 100 రూపాయలు వచ్చేసి యూనియన్ ఛార్జీ. అండ్ ఈ 6,000 వచ్చేసి మనకు మార్కెట్ సెస్. ఈ మార్కెట్ సెస్ ఇక్కడ మనకు దొరుకుతుంది, అంటే మళ్ళీ అన్లోడ్ అయిన కాడ. అండ్ ఇవన్నీ తీసేస్తే 52,000. 52,000లో ఇది ఒకటి పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, పండుగ మామూలు 3,000 కట్ చేసిర్రు. అంటే మన మొత్తం కిరాయిల ఇదంతా పోను నా చేతికి వచ్చింది అక్కడ 49,000. ఈ 49,000 అంటే ఇక చూడండి, ఇప్పుడు మనకు ఈ 70,000 అడ్వాన్స్ అయితే తీసేస్తారు. ఈ కిరాయిలో నుంచి 70,000 అడ్వాన్స్ తీసేసి ఇక్కడ అన్లోడింగ్ వచ్చేసి 5,900 అయితే ఉంటుంది. అంటే మనకు మార్కెట్ సేస్ అయితే 6,000 ఉంది కదా, ఆ 6,000 ఇక్కడ అన్లోడింగ్కి సరిపోతుంది. సో ఆ కిరాయి అనమాట మనకు వచ్చేది. ఇక్కడ మనం ఏమేం పేపర్లు వీళ్ళకి ఇవ్వాలంటే మన బండి యొక్క బండి ఆర్సీ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, అండ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ బండి అంటే ఒకవేళ డ్రైవర్ని పంపించినా మనం వచ్చినా ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ సంతకం అయితే చేసేసి. సో ఈ పేపర్స్ అయితే మొత్తం కలిపి అయితే పిన్ చేసేస్తే అయిపోద్ది. అండ్ ఇందులో మనకు మార్కెట్ సైజ్ కట్టిన పేపర్ అయితే ఉంటుంది, ఆ కిరాయి లెటర్ను ఈ మార్కెట్ సైజ్ పేపరు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే మన కిరాయి అయితే మనకు సాయంత్రం ఇప్పుడు వచ్చేసి టైం 2 అయితే అవుతూ ఉంది, మనకు నైట్ 7ంటికి అట్లా ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకు మార్కెట్ సైజ్ 6,000. 11వ తారీఖు అయితే లోడ్ అయింది. ఈరోజు వచ్చేసి 26 జనవరికి అన్లోడ్ అయితే అవుతూ ఉంది. సో ఇది మొత్తం వాల్యూ ఆఫ్ గూడ్స్ 2,40,000. ఫంగస్ వైట్ బాక్స్లో వేసినామని. సో ఇవన్నీ అయితే వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. పేపర్స్ అన్నీ కరెక్ట్ పెట్టేసి రెడీగానైతే ఉంచుతాయి. ఇప్పుడు నేను పేపర్స్ అయితే అన్నీ రెడీ అయితే చేసి పెట్టాను. అంటే మనకి ఇప్పుడు అన్లోడ్ కాగానే వెంటనే కిరాయి అయితే ఇవ్వరు. సాయంత్రం వాళ్ళ వర్క్ అంతా అయిపోయాక పైసలన్నీ లెక్క పెట్టుకున్నాక మన కిరాయి అయితే మనకు ఫోన్ చేస్తారు, కిరాయి ఇస్తారా అని చెప్పేసి. అప్పుడు తీసుకుపోయి ఈ పేపర్లు వాళ్ళకి ఇచ్చేస్తే లెక్క చూసుకుంటారు, మనకు ఎంత కిరాయి అడ్వాన్స్ ఎంత పోయింది ఏంటి అనేది పూర్తిగా లెక్క చూసేసుకొని మిగిలిన మన కిరాయి అయితే మనకైతే ఇచ్చేస్తారు. అండ్ అన్లోడ్ అయ్యాక అటు బయటకు అయితే వెళ్ళిపోయి మొన్న మనం అయితే
పార్కింగ్లో పెట్టాం కదా, ఆ పార్కింగ్లో పెట్టేసుకొని వెనకాల ఉన్న థర్మాకోల్ షీట్లన్నీ మొత్తం బాడీ అయితే క్లీన్ చేసేసుకొని పట్టాలు అయితే మర్చేసుకున్నాం. ఆ లోపు 2 అయితే అండి. ఇప్పుడు 3 వరకు అన్లోడ్ అయిపోయినా కానీ 4 వరకు బండి మొత్తం క్లీన్ చేసేసుకొని అటు పక్కన పెట్టేసుకొని ఇంటికి అయితే బాస్మతి రైస్ ఇక్కడ తక్కువ రేటు ఉన్నాయి కదా, 10 కిలోలు అయితే తెమ్మన్నారు. బయటికి పోయి మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే తీసేసుకొని నైట్ వంటకు ప్రిపేర్ చేసేసుకుంటే మన నైట్ కిరాయి తీసేసుకొని అయితే బయలుదేరిపోవచ్చు. సాయంత్రం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక మన హెవీ వెహికల్స్ దిగే టైం అన్నమాట. అందుకనే లారీలు అన్నీ అయితే ఈ విధంగా వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరి షాప్ దగ్గరికి వాళ్ళ లారీ వచ్చేసి అయితే ముందైతే పెట్టేసుకుంటారు. పెట్టేసుకుంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ సరుకు అయితే దించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ సాయంత్రం అయితే ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా రోజు మంచిగా ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలా క్లీన్ చేస్తారో కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక థర్మాకోల్ షీట్ అయితే పట్టేసుకుంటాడు. ఈ DCMNK ఉన్నాడు చూడండి అన్న, మొత్తం థర్మాకోల్ షీట్ తోటి అట్లా అంటే మొత్తం వాటరు గీటరు మొత్తం అంతా క్లీన్ అయితే అయిపోతూ ఉంది. సో ఈ విధంగా ఎవ్రీడే ఈవినింగ్ అయితే చేస్తూ ఉన్నారు. పొద్దున్నాక మొత్తం లైవ్ ఫిష్ అయితే వచ్చి ఉంటాయి కదా, సో అవి అయితే వాటర్ మొత్తం పడిపోయి ఇక్కడ ఇలా అయితే అన్నమాట. సో ఈ వాటర్ను మొత్తం ఒక సైడ్ అయితే నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు థర్మాకోల్ తోటి. పొద్దున్న దాకా మార్కెట్ అయితే జరిగి మొత్తం వాటరు అంతా అయిపోతుంది. ఈ సాయంత్రం 3-4 వరకు అయితే మొత్తం ఈ విధంగా క్లీన్ అయితే చేసేస్తారు ఫ్లోర్ మొత్తం. 16 బాక్సులు ఉన్నాయి, వాటర్ రావట్లేవు. వాటర్ వస్తే వాళ్ళు రీప్యాకింగ్ చేసుకునేటోళ్ళు, వాటర్ రాక మళ్ళీ బండి అయితే సైడ్కి తీసుకోని అయితే అన్నారు. ఆ బండిలో కొన్ని దింపుకుంటారంట, అవి దించేసుకున్నాక మళ్ళీ వెడుగులే అని చెప్పేసి అయితే అన్నారు. అందులో ఎన్ని దిగుతాయో మరి. వాటర్ వస్తే ఈ పాటికి మనది ఎప్పుడూ అయిపోయేది. అందులో 16 బాక్సుల కోసం ఆగాల్సి వస్తూ ఉంది. ఫైనల్గా కిరాయి అయితే వచ్చేసింది. మొత్తం ఇంకో 16 బాక్సులు అయితే ఉన్నాయి. బాక్సులు ఉండగానే మన కిరాయి అయితే మనకి ఇచ్చేసింది, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతారట. దీనికోసం అమ్మా ఇన్ని రోజుల కష్టం, 12 రోజులు ఇక్కడికి మొత్తం అక్కడ లోడ్ అయింది 11వ తారీఖు 26 అంటే 15 రోజులు. 15 రోజులకు ఈ చేతులు పడ్డాయి. ఇవేం ఉండవు ఇప్పుడు, ఇవి ఉంటాయా? ఇప్పుడు పోవాలి బ్యాంకులు వేసుకోవాలి. ఇవాళ 26, రేపు 27, ఎల్లుండి 28, 28వ తారీఖు ఫట్ 90,000 ఉసుకాకి అయిపోతాయి. అంటే ఇక మనం మిగిలేదు అది చూద్దాం. ఇప్పుడు పోయి బ్యాంకులు వేసుకొని రావాలి. ఇప్పుడు ఈ పైసలన్నీ వెళ్ళిపోయి బ్యాంకులు వేసుకొని వచ్చేస్తా. ఇంకా అన్లోడ్ కాలేదు, అన్లోడ్ అయిపోతే బండి తీసుకుపోయి అటు పెట్టేసి బ్యాంకు అదే మన మినీ ATM లాంటిది అయితే ఉందన్నమాట. ఒక హార్డ్వేర్ షాపు వాళ్ళైతే 10,000కు 100 రూపాయలు తీసుకొని మనకైతే అకౌంట్లోనైతే వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు వేసుకోవాలి. 1,00,000 రూపాయలు వేస్తే ఎల్లుండికి మాయమైపోతాయి. ఇది క్లీనింగ్ ఏరియా. మనకు లోపల బాడీలో అయితే వేస్తారు కదా థర్మాకోల్ షీట్లు, అవన్నీ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ వేసుకొని ఈ పట్టాలు అయితే మర్చేసుకుంటాం. ఇప్పుడు మర్చేసుకొని వెళ్ళిపోయి ఆ అకౌంట్లో డబ్బులు అయితే వేసేసుకొని వస్తా. లోపల బాడీ అంతా క్లీన్ చేసేసుకొని పట్టాలు ఇట్లా మొత్తం మడతేసుకొని బండి అయితే సేమ్ మన లోడ్ వేసుకొని వచ్చి పెట్టిన ప్లేస్లో అయితే పెట్టేశాము. అండ్ మనకు లోడ్ కూడా సెట్ అయిపోయింది. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు అన్లోడ్ అయిన బండ్లు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. మనం వెళ్ళే సైడ్ ఎవరైనా వెళ్తున్నారో అడిగైతే వస్తాయి. ఎవరైనా వెళ్తే వాళ్ళతో పాటు కలిసి అయితే వెళ్ళిపోదాం మనం. టైం వచ్చేసి 8:30 అయితే అవుతా ఉంది. ఇక వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు పాలకూర తీసుకొని అయితే వచ్చిన, పెసరపప్పు పాలకూర కాంబినేషన్ వేసేసుకొని 10:30-11కి ఆ టైంకి అయితే బయలుదేరుతాము. ఆ టైంకి నో ఎంట్రీ అయితే అయిపోద్ది. సిటీ లోపల నుండి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇదంతా తిరుక్కుంటూ వెళ్ళాలి. మేము చిన్నగా ఆ టైంకి అయితే బయలుదేరిపోతాము. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.